అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన వారం అంతా దేవుడు మనందరినీ కాచి కాపాడారు. అనేక మంది అనేక రీతిలుగా నశించిపోతున్నారు. యాక్సిడెంట్లేని అనేక కారణాలు, ఉగ్రవాద అణచివేతలే కానీ, అనేక రకాల యుద్ధాలు కానీ, యాక్సిడెంట్ల వాళ్ళు కానీ అనేక రకాలుగా నశించిపోతారు. మనందరినీ దేవుడు సజీవకులో భద్రపరిచి ఆయన స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి మరొకసారి మనం వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందాం. మీ అందరికీ నా వందనాలు. మీరు నా వీడియోస్ విని ప్రీవియస్లో చేసిన వీడియోస్ చూస్తున్నారు, వింటున్నారు. లైక్ కొట్టండి. కొంతమంది లైక్స్ కొడుతున్నారు, చూస్తున్నారు. నన్ను బలపరచండి, నన్ను ప్రోత్సాహపరచండి. దేవుడు ఎంతగానో నాకు బలపరిచారు, ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్ ఇచ్చారు. మరి ఆయన ఒక క్షణం మర్చిపోయి ఉంటే నేను ఏమైపోదును. ఆయన ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి నడిపించే దేవునికి నేను ఎంతగానో రుణస్తురాలు. కాబట్టి నాకు ఇచ్చిన పరిచర్యను నేను కొనసాగించాలని, మీరందరూ నన్ను ప్రోత్సహించాలని, నన్ను ధైర్యపరిచి నన్ను ముందుకు నడిపించాలని కోరుతున్నాను. ఈ సమయంలో మనం ఆయన ఎంతగానో మేలు చేసిన దేవుణ్ణి మనం స్తుతిద్దాం. ఓ పాట ద్వారా మనం ఆయన్ని మహింపరుద్దాం, స్తుతిద్దాం. మనకి రక్షణ ఇచ్చిన దేవుడు, మహిమ ఘనతకు అర్హుడు ఆయన. మనని ప్రేమించి మనం ఆయన్ని వెదకినప్పటికీ ఆయన మనని వెదికి రక్షించి రక్షణ వస్త్రం ధరింపచేసి తన ఆత్మ ద్వారా నడిపిస్తున్న దేవునికి మనం ఎంతగానో రుణస్థులుగా ఉన్నాము. తన కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి శిలువ బలియాగమై తను చిందించిన రక్తధారల ద్వారా మనకి ఇచ్చిన రక్షణ బట్టి మనం ఎంతగానో ఆయనకి రుణస్థులుగా ఉన్నాం. ఆయనకు వారసులుగా చేసుకున్న దేవుడిని మనం ఎంతగానో ఘనపరచాలి. పరలోకంలో మన కోసం నిత్య జీవం ఇచ్చి మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడిని మనం ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాము. ఒక పాట ద్వారా ఆయన మహింపరిచి చిన్న వాక్యం చెప్పుకుని మనం ప్రార్థన చేసుకుందాం. మహిమా ఘనత నీకే తండ్రి, మహోన్నత దేవా. దైవాత్మచే మమ్ము నడిపించి దాస్యము తొలగించి దైవ కొమరుల చేసితివి. హల్లెలూయా. మహిమా ఘనత నీకే తండ్రి, మహోన్నత దేవా. ప్రేమించి రక్షించి పసిపిల్లలుగా తీర్చి, ప్రేమించి రక్షించి పసిపిల్లలుగా తీర్చి వారసులుగా వాగ్దానమిచ్చి వెతలన్నీయు బాపి దైవ కొమరుల చేసితివి. హల్లెలూయా. మహిమా ఘనత నీకే తండ్రి, మహోన్నత దేవా. దేవుని పిల్లలుగా దత్తపుత్రాత్మను పొంది, దేవుని పిల్లలుగా దత్తపుత్రాత్మను పొంది, ఆత్మయే మన ఆత్మతోడ సాక్ష్యము సంగగను దైవ కొమరుల చేసితివి. హల్లెలూయా. మహిమా ఘనత నీకే తండ్రి, మహోన్నత దేవా. కలువరి గిరియందు సిలువను భరించి, కలువరి గిరియందు సిలువను భరించి క్రీస్తు తోడ శ్రమ సహించి వారసులగుటాకై దైవ కొమరుల చేసితివి. హల్లెలూయా. మహిమా ఘనత నీకే తండ్రి, మహోన్నత దేవా. పరమందలి ప్రత్యక్షమునా ప్రభువుతో పాలు పొందన్, పరమందలి ప్రత్యక్షమునా
ప్రభువుతో పాలు పొందన్. క్రీస్తు తోడ మహిమను పొంద కల్వరి రక్తములో దైవ కుమారుల చేసితివి. హల్లెలూయా మహిమా ఘనత నీకే తండ్రి మహోన్నత దేవా. దైవాత్మచే మమ్ము నడిపించి దాస్యము తొలగించి దైవ కుమారుల చేసితివి. హల్లెలూయా మహిమా ఘనత నీకే తండ్రి మహోన్నత దేవా. దేవుడు మనని దత్తపుత్రులుగా చేసుకున్నాడు, వారసత్వం ఇచ్చాడు మనకు పరలోకంలో. ఆయన కుమారులుగా చేసుకున్న దేవుడిని మనం స్తుతించబద్దులమైన ఈ సమయంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగేద్దాము. దేవుడి వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మాతండి, నీ పాదాలకు వందనాలైనా ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలైనా వివరించడానికి నా జ్ఞానం సరిపోదు. మీరు జ్ఞానం ఇచ్చి నడిపించి మీరే విరిచి మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచి మహింపదమని యేసునామమున బట్టి ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి విశ్వాసం మూలన మనము నీతిమంతులుగా తీర్చబడి, విశ్వాసం ఎలాగొస్తుంది? వినటం వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతి అంటే దేవుడిని నమ్ముటే, యెహోవా యేసుక్రీస్తు వారిని నమ్ముటే విశ్వాసం. అదే నీతి. అబ్రహాం దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడ్డాడు, నీతిమంతులుగా తీర్చబడతాం. ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం నమ్ముకుంటామో అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. నమ్ముకొని విశ్వసించి, మనసులో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. మొత్తం విశ్వాసించడం వల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటాం. అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం, ఆయన్ని మనము నమ్మాం కాబట్టి సమాధానంగా ఉంటాం అన్నమాట. ఆయన వాక్యాలు చదువుతూ, ఆయన చెప్పినవి వింటూ సమాధానకరంగా మన జీవితం ముందుకు సాగిపోతూ ఉంటుంది. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారే. ఆయన ద్వారానే, యేసుక్రీస్తు వారి ద్వారా మనము విశ్వాసం వల్ల ఈ కృప పొందాం. కృప ద్వారానే రక్షణ వస్తుంది. కృప ద్వారానే మనం విశ్వసించగలుగుతాం. కృపయందు ప్రవేశించాం. మనం ఆయన కృపయందు విశ్వాసం వల్ల ప్రవేశించాం. ప్రవేశించగలవారం అంటే ప్రవేశించి అందులో నిలిచి ఉన్నాం. మనం అందులో అంటే విశ్వాసంలో, కృపలో మనం నిలిచి ఉన్నాం అన్నమాట. నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. మరి దేని గురించి అతిశయపడుతున్నాం? దేవుని మహిమను గూర్చిన, ఆయన మహిమను గూర్చిన, యేసుక్రీస్తు వారి మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. మనం ఆయన యందే అతిశయపడాలి. అతిశయం ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు ఆయన ద్వారానే వస్తుంది. అప్పుడే మనకు, అంతేకాదు మనకి ఇంకా ఏమొస్తుంది? శ్రమ, ఓర్పును. శ్రమలు వచ్చినప్పుడు ఓర్చుకునే శక్తి వస్తుంది. ఇంకా ఓర్పు నిరీక్షణ ఇస్తుంది. ఎప్పుడైతే ఓర్చుకుంటూ ఉంటామో మనకు నిరీక్షణ వస్తుంది. ముందు ఒకటి చూసుకుందాం. అయితే అంతేకాదు, శ్రమ ఓర్పిస్తుంది. ఓర్పు ముందు పరీక్షిస్తుంది. పరీక్ష ఇచ్చినప్పుడు, పరీక్షలోనే కదా మనం పరీక్ష మంచిగా రాస్తేనే రిజల్ట్ గురించి కనిపెడతాం. పరీక్ష నిరీక్షణ కలుగజేస్తుంది. ఈ శ్రమల ద్వారా మనకి పరీక్షలు వస్తాయి. అందులో నిలిచి ఉంటాము. ఆయన కృపను బట్టి నిలిచి ఉంటాము. అందులోనే మనకి ఓర్పు వచ్చిన తర్వాత, పరీక్షలు వచ్చిన తర్వాత అందులో మనం జయం పొందుతాము. ఒక నిరీక్షణ ఉంటుందన్నమాట. ఈ ఓర్పుతో మనం సహించుకున్నప్పుడు ఈ శ్రమని మనం నిరీక్షిస్తూ ఉంటాం. దేనికి? ఆ ఫలితాన్ని పొందుకోవడానికి మనం నిరీక్షిస్తూ ఉంటాం. నిరీక్షణ ఎవరు కలుగజేస్తారో ఆయనే కలుగజేస్తారు. ఇందులోంచి మనకు జయం వస్తుందని, ఈ శ్రమ నుంచి మన జయం వస్తుందని అతిశయపడుతూ ఉంటాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనని సిగ్గుపరచదు. ఎంత నిరీక్షిస్తామో మనకి సిగ్గుపడమన్నమాట. ఎందుకంటే మన దేవుడు చేయగల దేవుడు, సమస్తము చేస్తాడు కాబట్టి మనము సిగ్గుపడము. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనని ఆయన ఆత్మ ద్వారా ఆయన వాగ్దానం ఇచ్చాడు.
నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత వాగ్దానం ఏమి వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ వాగ్దానము, మీకు ఆదరణకర్తని ఇస్తారని వాగ్దానం చేశాడు. కాబట్టి మనకి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మనకు ఉన్నాడు. మనం ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనకు సాగిపోతూ ఉంటాం. మనకి దత్తపుత్రాత్మని ఇవ్వలేదు, ఆయన అరసత్వం గల ఆత్మను మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ముందుకు సాగిపోతాం. మనం అందులో నిలిచి, ఆయన కృపలో నిలిచి ఉన్నప్పుడు ముందుకు సాగిపోతాం అన్నమాట. పోయిన వారం నేను ఈ 2 రోజులు వీడియో చేయలేదు కొన్ని పనుల వల్ల. మనం చేసిన వీడియోలో యాకోబు గురించి చెప్పాను. ఇద్దరు అన్నదమ్ముల మాట, ఏశావు యాకోబు. నేను పొరపాటున మొదటిసారి కరెక్ట్గా చెప్పాను, రెండోసారి గమని పొరపాటులో పేరు తప్పు చెప్పాను. దయచేసి నాకు క్షమించండి. నేను ఇంకను జ్ఞానం కలిగి ముందుకు సాగిపోయేలా నా గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మీ అందరూ కూడా నా ప్రీవియస్ వీడియోలు చూసి నన్ను బలపరచాలని, దేవుడు నా పట్ల ఎట్లాంటి కార్యాలు చేశాడో మీరు గ్రహించాలి. ఇంకా ఎన్నో కార్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను సమయానుకూలంగా మీకు వివరిస్తాను. దయతో నన్ను ప్రోత్సహించి నా వీడియోని చూసి మీరు నన్ను ముందుకు నడిపించాలని కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమైన కృపామైన దయామడి ప్రభా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ మధ్యాహ్న కాల సభలో మీ పాత్రలకు వచ్చినారైనా నా తండ్రి నాయన, మిమ్మల్ని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం ప్రభా. అద్భుతగడ, ఆశ్చర్యకడ, ఆలోచనకర్త, మహిమగల దైవ మీ కొందనాలు, మహోన్నతుడ మీ కొందనాలు, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, సర్వకృపానిధి అయిన దైవ మీ కొందనాలు ప్రభా. నా కొరకు మా కొరకు ఆ పరలోక సమాసం విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనకనైనా రిక్తుడిగా, దినుడిగా, నరావతడిగా మిమ్మల్ని మీరు తగ్గించుకుని భూలోకంలో మా కొరకు జన్మించిన ఆయన, సిలువ పైన ప్రభా శిరస్సు నుండి 6 కాలు వరకు గాయపరచబడిన తండ్రి, సిలువ బలియాగం ద్వారా కలువరి రక్తంలో మీరు, కలువరి సిలువలో నా ప్రభా నా తండ్రి మీరు చిందించిన పవిత్ర రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. అమూల్యమైన మీ రక్తధారుల ద్వారా మాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలైనా. మేము విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాం ప్రభా. నీతిలో నిలకడగా ఉండే కృపలను గ్రహించండి ఆయన. నా తండ్రి మీకే స్తోత్రం నాయన. శ్రమలు ఓర్చుకొనట్లో మీరు కృప చూపించండి నా తండ్రి, మీకు వందనాలు నా తండ్రి ప్రభా. నాయన మీరు మాకు పరీక్షలు పెట్టినప్పుడు ఆ పరీక్షలో మాకు జయము దయచేయండి ప్రభా. శ్రమ ఓర్పుని కలిగిస్తుంది నాయన, ఓర్పులో మేము పరీక్షలు వస్తాయి నాయన. పరీక్షలు నిలకడగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి, నిరీక్షణను మాకు అనుగ్రహించండి. వీటిలో మీరు మీ కృప మాకు ఉంటుంది నాయన. ఆ కృపతో మేము సాగిపోయే కృప అనుగ్రహించి నా తండ్రి, ఇంకను మీలో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని నా తండ్రి. విశ్వాసంలో మేము బలముగాను స్థిరముగాను నాయన ఉండేలాగా కృప చూపి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు వర్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పదాలు పట్టుకుని అతి మిక్కలినంగా వేడుకొచ్చుతాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారని, అందరూ ఆదరింపబడుతున్నారని నమ్ముతున్నాను. నన్ను బలపరచండి, నా వాక్యాన్ని చూడండి, వినండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ప్రోత్సహించండి. దేవుడు నాకు ఇచ్చిన జీవం బట్టి, ఊపిరిని బట్టి, ఆయుష్ను బట్టి ఆయన కృపలో నేను ముందుకు సాగిపోతూ మీ అందరికీ అనేక మందికి నేను మాదిరిగా ఉండేలాగా నన్ను ప్రోత్సహించాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్.